32 ఏళ్ల బీసీ మహిళ గీతాంజలి గారు చేసిన పాపం ఏంటి? గీతాంజలి గారు ఒక రాజకీయ ఆరోపణ చేయలేదు, ఒక పార్టీ మీద కామెంట్ చేయలేదు, ఒక పార్టీ నాయకుల మీద కామెంట్ చేయలేదు. ఇళ్ళ పట్టా శివన్న చేతి మీద అందుకొని ఆ ఆనందంలో వాళ్ళ ఇంటికి వచ్చే స్కీమ్స్ గురించి, లబ్ధుల గురించి, బెనిఫిట్స్ గురించి ఆమె మాట్లాడారు. సంతోషంగా మాట్లాడారు, ఎంతూజియాస్టిక్గా మాట్లాడారు, తెలుగులో ఇంగ్లీష్లో చాలా చక్కగా మాట్లాడారు. దాన్ని అందరూ వైరల్ చేశారు, పోస్ట్ చేశారు. మీలో ఎంతమంది దాని కింద వచ్చిన కామెంట్స్ కానివ్వండి, ఆమె మీద జరిగిన ట్రోలింగ్ కానివ్వండి చూసారో లేదో నాకు తెలియదు. దాన్ని ట్రోలింగ్ అనరు, టెర్రరిజం అంటారు. నేను ఈ ప్లాట్ఫామ్ వాడుకొని మీకు అందరికీ ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను, ఒకటి చెప్పాలనుకుంటున్నారు. మీరు గమనించండి, ఇక్కడ ఉండే మా పార్టీ సీనియర్ మహిళా లీడర్లు ఉన్నారు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళు ఉన్నారు, విలేకరులు ఉన్నారు, విమెన్ లీడర్స్, విమెన్ జర్నలిస్ట్స్, విమెన్ కార్డర్ మెంబర్స్, వీళ్ళందరూ కూడా టీడీపీ ఇంకా జనసేన చేసే రాక్షసత్వానికి, సోషల్ మీడియా టెర్రరిజంకి వీళ్ళందరూ కూడా విక్టిమ్స్. వాళ్ళు వాడిన భాష గీతాంజలి గారి కేసులో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, మనం చెప్పలేము. మళ్ళీ పిరికోళ్ళు, 100 అకౌంట్లు, 100 కామెంట్లు ఉంటాయి, అన్నీ కూడా ఫేక్ పేర్లు, ఏవో 2-3 నిజం పేర్ల మీద ఉంటాయి. అమెరికాల నుంచి చేస్తారు, యూకేల నుంచి చేస్తారు, విపిఎన్లని వాడుకుంటారు, ట్రేసబిలిటీ ఉండదు. అన్నిటికంటే దురదృష్టకరం ఏంటిదంటే, ఈరోజు గీతాంజలి గారు చనిపోయిన తర్వాత అందరం అనుకున్నది ఏంటిది? ఇది రాజకీయం కాదు, రాజకీయం చేసే టైం కాదు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేటిది జరగకూడదు, సోషల్ మీడియాలో ఇలాంటి టెర్రరిజం జరగకూడదు అని ప్రతి పార్టీ ఒక స్టాండ్ తీసుకోవాల్సిన నేపథ్యంలో మీరు టీడీపీ వాళ్ళ ఆఫీషియల్ హ్యాండిల్స్ ఈరోజు చూడండి, వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ ఏం మాట్లాడుతున్నారో చూడండి. ఎక్కడ కూడా మేము బాధపడుతున్నాము, గీతాంజలి గారు అని ఒక మహిళ చనిపోయినందుకు మేము బాధపడుతున్నామని ఒక్కరూ చెప్పడం లేదు. ఇది కూడా వైఎస్ఆర్సీపీ చేసే రాజకీయం అంట. అసలు గీతాంజలి అన్న మహిళ చనిపోలేదంట, యాక్టింగ్ చేస్తున్నారంట. యాక్సిడెంట్ కేసుని మనం సూసైడ్ అని చెప్తున్నామంట. ఇక్కడ అన్న ఉన్నారు, వాళ్ళ భర్త, ఆయనంతకాయన ఇలాంటి టైంలో మీడియా ముందరకు వచ్చి మాట్లాడాల్సి వచ్చింది. అది వాళ్ళు చేస్తూ ఉన్నది. ఇప్పుడు కూడా పోస్టులు పెడతా ఉన్నారు. పైన మేము వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతుంటే ఇంకా పోస్టులు చూస్తున్నాం. ఆ అమ్మను, గీతాంజలి అమ్మను మేము సోషల్ మీడియా ఆఫీస్కి ప్రతిరోజు పిలుస్తున్నామంట, ఆమెకు ట్రైనింగ్ ఇస్తున్నామంట. ఇలాంటి అలవాట్లు టీడీపీ వాళ్ళకు, లోకేష్కి, చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్కు ఉంటాయేమో కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకు అస్సలు ఉండవు. నేను అది గర్వంగా చెప్తున్నాను.